అదెక్కడ్రా? ఎక్కడా? హే, ఏంటి అవతారం? రేపటి నుంచి నా అవతారం ఇదే కదా. నాతో ఉన్నంత వరకు నువ్వు ఇలా ఉండకూడదు. నేను అగ్రిమెంట్స్ మీద సైన్ పెడితే దాదాపు మా కంపెనీ నిలబడినట్టే. నేను వెళ్ళి సైన్ చేసి వస్తాను. అది ఏమైనా చెప్పాలా? ఆల్ ది బెస్ట్ రాజా. సరే రాజా. సార్ లేరు. సార్ లేడనే వచ్చా, మేడంతో కొద్ది క్లోజ్ అవుదామని. పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. సారు మనిషి అని ఇంత అందాన్ని టచ్ చేయకుండా ఉన్నా. సారే నేను కాలుగలు అన్నాక నా బాడీలోని కోరికలన్నీ తెక్కాలింగ్లు చేసేస్తున్నాయి. నిద్ర పట్టదు, మందు ఎక్కదు. అయినా అమ్మాయిలంటే భయపడే మా సార్కి ఏం కరెంట్ పాస్ చేసావే, హై వోల్టేజ్లో తయారైపోయింది. ఆ కరెంట్ ఏదో కొద్దిగా నాకు కూడా ఇవ్వచ్చు కదే ప్లీజ్. ఫ్రీగా వద్దు, యూనిట్కి ఎంత ఛార్జ్ చేసినా పర్వాలేదు. నాకు నువ్వు కావాలి, నీకు డబ్బు కావాలి, నీకు ఎంత కావాలి. పోలీసులు పిలవాలా? అలా అనకూడదమ్మా, నీలాంటి వాళ్ళు అలా అనకూడదు. అమ్మ ఒప్పుకో, ఆపుకోలేకపోతే. ఎంత సాముగా కొట్టావే. ఏ గన్ను లాంటి కన్నులు జున్ను లాంటి పిల్ల, ఏ గుంపుతోటి నన్ను గిల్లి పారిపోతే ఎలా? ఏ పిల్ల పిల్లగా దిగి బిగంత మంచం 1/2 1/2 కంచం మంచం 1/2 ఎంత డబ్బులు కావాలి తెస్తానని కదే. 10 నిమిషాలు ఓపిక పట్టువే ప్లీజ్. ఇదే మొదటిసారి అన్నట్టు ఏంటి కటింగ్? అయ్యి బాబాయ్, పది నిమిషాలు కూడా పట్టు. ప్లీజ్ 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 కొద్ది కోఆపరేట్ చేయి. నీరు, మిమ్మల్ని కూడా రేపు చేయాలంటే వేసుకోవే ప్లీజ్. సార్ ఒక్క 10 నిమిషాలు ఒప్పుకుంటుంది సార్. ప్లీజ్ సార్, మీకు చెప్పకుండా వచ్చినందుకు సారీ సార్. ఆపుకోలేకపోయింది సార్. ప్లీజ్ సార్, నేను చెప్పే ఒకసారేనండి సార్. ప్లీజ్ రాస్కెల్. కాసేపు ఆగితే ఇద్దరం కలిసి వెళ్తాం కదా. ఇదిగో నీ డబ్బు. అది కాదు నీరు, నేను చెప్పేది విను. నీ డబ్బు నోళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయో చూపించావుగా. నీకు నీ డబ్బుకి దండం. నీరు ప్లీజ్, నీరు అర్థం చేసుకో. అర్థం చేసుకున్నది చాలు. ఇదేంటి ఇతని మీద కోపడుతున్నాను? అతను అన్న దాంట్లో తప్పే ఉంది. అతని మీద నాకు హక్కు ఉందని ఎందుకు అనుకుంటున్నాను? సారీ నీరు. సరే, ఇంకెప్పుడు ఇలా మాట్లాడొద్దు. ఓకే పద. ఈ చీర బాగుంది, ఇక్కడే కొన్నావా? అవును. ఎక్స్క్యూజ్ మీ సార్. హాయ్. హాయ్. మీరు వెళ్తారని తెలిసింది. మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు వెళ్ళిపోతుంటే ఏదో సొంత బస్సులో వెళ్తున్న ఫీలింగ్ వచ్చేసింది. మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. గోవా వస్తే ఈ జావాని మర్చిపోద్దు. బయట బై మీరు ఎలాగెళ్తారు? బై రోడ్. ఓహ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. రామ, ఆహా అద్భుతం. అందరి బంధువయ్యా, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. అమ్మో ఆంజనేయ స్వామి. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. అయ్యో ఆరతి. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య.
గాడ్ ఫైర్ తీసుకో. నాకెందుకు ఇస్తున్నావు? నా కస్టమర్లు కూడా దేవుళ్ళతో సమానం. టచ్ చేయకండి, కాలుతుంది. ఆర్తి పెట్టేసి వస్తా. జాగ్రత్త. వచ్చేసా. ఇదిగోండి, బొట్టు అమ్మగారికి పెట్టండి. పెళ్ళయిందా? కాలేదు. అయితే తొందరగా పెళ్లి చేసుకోండి. బ్రదర్ కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చుగా. అమ్మో, ఈరోజు బుధవారం. నా జాతకం ప్రకారం ఫాస్ట్గా వెళ్ళకూడదు. నిన్నైతే ఫాస్ట్గా వెళ్ళేవాడిని, ఎందుకంటే నిన్న మంగళవారం. మంచి పాట ఏమైనా పెట్టొచ్చుగా. అలాగే. వేరే పాట పెట్టొచ్చుగా. ఏ వేరే మంచి పాట ఏమైనా పెట్టొచ్చుగా. ఇది బాగుంటుంది చూడండి. ఏ ఈ పాట తప్ప వేరే పాటలు లేవా నీ దగ్గర? ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం సార్, అందుకే 4 సీడీలు కొన్నా. 4 సీడీలు ఎందుకు? ఒక సీడీ రిపీట్ చేసి వినొచ్చుగా. ఈ ఐడియా నాకు రాలేదండి. పోనీ 3 సీడీలు పడైనా? ఓ వద్దులే. దేవుడు దేవుడు. మళ్ళీ ఏమొచ్చింది? గుడొచ్చింది. గుడెక్కడా? ఆ చెట్టుకు ఫోటో ఉంది కదండి. గుడి కనిపించినప్పుడు ఆగకుండా వెళ్ళకూడదని మా ఆచార్య గారు చెప్పారు. ఉండండి చెప్తా. దేవుడా 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 దేవుడా. అమ్మో చెప్పు. మనం ఇలాగే వెళ్తే హైదరాబాద్ వెళ్ళేసరికి 6 నెలలు పడుతుంది. నా కోసం ఇక్కడ ఉన్నావా? ఆహా ఆంజనేయ, గుళ్ళో ఉన్న చెట్టు త్వరలో ఉన్న దేవుడు దేవుడే. శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం. అమ్మో ప్రసాదం. శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం. కొబ్బరి కూడా తెచ్చా, మధ్యలో ఆకలేస్తే తినండి. పదండి. హలో, కళ్ళు మూసుకుని నడుపుతున్నారు, నిద్ర వస్తుందా? దేవుణ్ణి స్మరిస్తూ డ్రైవింగ్ చేస్తున్నా. అలా స్మరిస్తూ డ్రైవ్ చేస్తే డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్తాం. అంతకన్నా భాగ్యమా? దేవుణ్ణి దగ్గరగా చూడొచ్చు. హలో బ్రదర్, టైం అవుతుంది, వెళ్ళాలి. ఇప్పుడు రావు కాలం, ఓ 2 గంటల తర్వాత వెళ్దాం. వీటితో పెట్టుకుంటే పని అవుతుంది, పద. అమ్మాయికి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నా, ఎలా బతుకుతాను? హలో హలో, లిఫ్ట్ 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 లిఫ్ట్. థ్యాంక్ యూ. దా. వెళ్ళండి. దేవుణ్ణి కాదని వెళ్తే ఎవ్వరు కాపాడలేరు. నేను 2 గంటల తర్వాత వస్తా. ఆ దేవ 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 దేవుడా, ఆ దేవ 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 దేవుడా, ఆ దేవ 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 దేవుడా, ఆ దేవ 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 దేవ. డ్రైవర్, అమ్మో రావు కాదు, ఈ టైంలో ఎవరిని చూడకూడదు. ఈ కారులో ఉన్న అమ్మాయి అబ్బాయి ఎక్కడికి వెళ్ళారు? దేవుడి దగ్గరికి వెళ్ళారు. అదే వేరే కార్లో వెళ్ళారు. వాళ్ళు నా నుంచి తప్పించుకోవటం అసాధ్యం. పోనే. అమ్మో అయిపోయింది. ఆ దేవ 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 దేవుడా. అమ్మో ఛార్జింగ్ అయిపోయింది. ఈ బొమ్మ కట్టి వారి పెళ్లికొచ్చి అప్పగింతలు అవ్వకుండా వెళ్ళిపోవడమా? కుదరదు. కుదరదంటే కుదరదు. వెళ్తే నా మీదొట్టే. మీరు రొట్టి పెట్టి మరీ చెప్తుంటే వెళ్తానమ్మా. ఉంటాను. టిఫిన్ చేయండి. వద్ద గారు,
సార్ 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 ఇటు రండి సార్. ఇంతకు మీరు ఎవరి తరపున చుట్టాం సార్? ఈ ఇంట్లో చక్రం తిప్పేది మీరే అనుకుంటా. చక్రం తిప్పే మాట నిజమే కానీ ఆ. నేను ఎవరి తరపు చుట్టం కాదు. ఆ, మరి వాళ్ళ సిస్టర్ని దించేళ్ళడానికి వచ్చిన డ్రైవర్ని. డ్రైవరా? ఏంటి బాబు ఇలా పరిగెడుతున్నారు? కనపడితే బుర్ర తినేస్తాడా ఏంటి? తినమని చంపేస్తాడు, తింటే మనం చస్తాం. మామూలుగానే మర్యాదతో చంపేస్తుంటాడు. పెళ్లి కదా, తట్టుకోలేకపోతున్నాం. ఒరే పుల్లా, అంకుల్, నా పేరు పుల్లా కాదు, పులికొండ లక్ష్మీనారాయణ. సైజ్ అదే కదరా, అడ్జస్ట్ అయిపో. ఇందాక ఎప్పుడు పాపిడి పూరి సమోసా తిన్నాం, కొంచెం తిరిపెట్టరా. అయినా ఎంత తిన్నా సరే వీడంతా అయితే అవ్వలేను కదా అంకుల్. ఆ. నాకు తెలియక అడుగుతా, ఆ. వీడు మోసిలాయాడా తినిలాయాడా? వాసనగా అయ్యాడ్రా. ఆ? ఆ పెళ్ళికి వచ్చారా? ఆ ఎవరిదో గొట్టంగాడి పెళ్ళికి నీకే అదేరా, అదే ముఖర్జీ గారి పెళ్ళికి వచ్చారా? అరే ఆ, శ్రీ వచ్చాడు. హాయ్. ఉంటాను రా. రారా టైంకి వచ్చావు. అరే నువ్వు రావేమో అనుకొని మన ముఖర్జీ గారు నీ మటర్కి ప్లాన్ చేశాడు రా. ఇంతకీ ముఖర్జీ గారు ఇక్కడ ఇక్కడే ఉన్నా. రే, ఇది మీ ఆచారం కాదు కదా? ఆచారమా గ్రాచారమా? నేను ఎంతో మంది అమ్మాయిల్ని గోకే ఏదైనా పెళ్లికి వచ్చి చూస్తే పెళ్లి పెటాకులొద్దని భయపడి ఇలా ప్లాన్ చేశా. వీడా ప్లాన్ ఇచ్చాడు, బాగుంది కదా? అమ్మ తొందర ఐడియా. ఒరేయ్ గంగిరెద్దులా ఈ పూలేంట్రా? పూజకు రా. ఆంటీ, నువ్వు నన్ను పిలిచావా? నువ్వు పిలవడు ఈ జన్మలో వెళ్ళానేమో అనుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఆ, ఎవరా ఈ అమ్మాయి? ఫ్రెండా? బంగారంలా ఉంది. రండి రామ్మా రా. ఏంట్రా ఇది? ఏ మేక చూసినట్టు పీక్కుందంట. పదా రాచెల్లమ్మా. రామ్మా పదా. రేయ్, ఎవరైనా బాంబులతో చంపుతారు, కత్తులతో చంపుతారు. వీళ్ళేంట్రా బాబు తిండితో చంపేస్తున్నారు. చెప్పారా బాబు? ఏంటి నన్నే? ఆ, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. హాయ్ అంకుల్. రాశ్రీ కూర్చో. రే, మీ అందరి పేర్ల మీద ఆర్డర్ ఇచ్చాను. మైసూరు పాకాలు, కాజాలు, మురుకులు, జంతికలు. ఆల్రెడీ టిఫిన్ తిని అరగంట అయింది. అరిసే, అయ్యో అంకుల్, శ్రీ తిని గంట అయింది. ఏం పర్వాలేదు. స్వీట్ స్వీట్ మీద తినేవాడి పేరుంటదిరా. ఈ స్వీట్ నీదే, ఆ? పట్టుకో. అది తిను. నాలాంటి వీక్ బ్యాట్స్మెన్ తో కూడా 6 కొట్టించాలనుకోవడం క్రేజీ అంకుల్. మర్యాదకి మెజర్మెంట్స్ ఉండవు, అందరూ ఈక్వలే. ఏం పర్వాలేదు, నువ్వు కుమ్మే, నేను చూసుకుంటాను. రే, ఈయన చంపేయండి, నేను ఇప్పుడే వస్తాను. రే పుల్లా, నీరు ఎక్కడైనా చూసావరా? మీ ఫ్రెండ్ ని మేమేం తినేయలేదులే. నా కూతురు లేని లోటు ఈరోజు తన్ని ఇలా ముస్తాబు చేసి తీర్చుకున్నాను. చూస్తూ ఉంటే నా దిష్టే తగిలేలా ఉంది. చాలా అందంగా ఉంది కదా? ఓ, చాలా థ్యాంక్స్ రా. నీరు నీ పెళ్లికి తీసుకొచ్చి నాకు ఆడపరచలేదని లోటు తీర్చావు. బాగా తయారు చేసావమ్మా, నా బంగారు చెల్లి. అయితే ఈ ఆనంద సమయంలో అందరూ స్వీట్లు తినాలి. అవును, అందరూ మా ఇంటి మర్యాదలు తీసుకోవాల్సిందే. వీళ్ళ సంగతి తర్వాత, ముందు వాళ్ళ సంగతి చూడండి. నేను గుచ్చుతానండి. బంగారం వద్దు, బంగారం సూచుడు ఎంత పెద్దగా ఉందో, గుచ్చుకుంటది బంగారం. సరే, నేను వెళ్ళి వంట పని చూస్తాను. బంగారం వద్దు, ప్రమాదం. నువ్వు నల్లగా అయిపోతావు బంగారం. బంగారం పండు తింటే పళ్ళు పాడైపోతాయి. నేను జ్యూస్ చేసి ఇస్తానుగా. రే రే రే, అట్లగడేటి మైసూర్ పాకు కూర్చున్నట్టు ఓ గుచ్చేస్తావేరా, దాన్ని తినలే ఇలా చచ్చిపోద్ది. ఏం బావా, పెళ్లిలో ఎప్పుడు తిండికోలేనా? ఇంకేం లేదా? ఏం చేద్దాం? అది కాదురా అబ్బాయి, ఒక ఆట లేదు పాట లేదు. బొమ్మ కంటి వారి పెళ్లికి వచ్చి అది లేదు ఇది లేదా, ఏమాడదాం? సరే అంతాక్షరి ఆడదామా? నీ అంతాక్షరి మైనే పేరుకి నుంచి గబ్బర్ సింగ్ దాకా అదే ఆట. బోరే. నాకు అస్సలు బోర్ కొట్టదు మామిని చూస్తే. మీరు ఏ ఆటైనా పెట్టండి, కానీ ముగుడి పిల్లలు మాత్రం ఆడాలి. వారి నీ పెళ్ళాన్ని ఎవడు ఎత్తకెళ్ళావా?
ఇవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తుంది శ్రీ. మందు మానేయచ్చు, సిగరెట్ మానేయచ్చు, కానీ బంధాలు మాత్రం డ్రగ్స్ లాంటివి. ఒకసారి అలవాటైతే అవి లేకుండా బతకలేము. రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక అందరికీ దూరం అయిపోతానని ఆలోచన వస్తేనే తట్టుకోలేకపోతున్నాను. ఇక్కడ ఉండలేను శ్రీ, వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళేది? ఈ బొమ్మ కట్టి వారి ఇంటికొచ్చి అప్పగింతలు అవ్వకుండా వెళ్ళిపోవడమా? కుదరదంటే కుదరదు. చూడమ్మా నీరు, నేను మొదటిసారి చూసినప్పుడే నా కూతురు అనుకున్నాను. ఇది నీ ఇల్లే. మా ప్రేమ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. దా లోపలికి రా. ఏదో అర్జెంట్ మీటింగ్ అని పిలిచి అందరు మొహాలు డాష్ లా పెట్టారేంట్రా? ఏమైంది? వచ్చి 3 రోజులైంది, మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేడు. మీ బాధ నాకు అర్థమైంది. మా నాన్న బాగానే పట్టించుకుంటా అన్నాడు, పట్టించుకోవట్లేదా? నానా బాబు, దాన్ని మర్యాద అంటారా? టైగర్ కి బండెడు గడ్డి పెట్టినట్టు బాతుకి టమాటో బాతు పెట్టడాన్ని దాన్ని మర్యాద అంటారా? రే, మీకు నచ్చేది పెట్టడం కాదురా, అందరికి నచ్చేది పెట్టడం మర్యాద అంటారు. జీవితం ఒక మందు లేదు, చింది లేదు, ఇది పిల్ల అన్నదాని సత్తలా ఉందిరా. బ్యాచిలర్ పార్టీ ఎదురా? ఓ, మీ బాధ నాకు అర్థమైందిరా. అనవసరమైంది పెడతాం కానీ అవసరమైంది పెట్టట్లేదనే అంతే, కదా. అవును. మా బొమ్మ కంటూరు మీరు తక్కువ అంచనా వేసారా? ఓ, మీరేం టెన్షన్ పడకండి. అన్ని రెడీయా? అన్ని రెడీ అయ్యా. మీకోసం అన్ని రెడీ చేశాడు. వెళ్ళి ఎరగదీయండి అంతే.